శ్రీ కౌశికాత్రేయస గోత్ర సంజాతౌ తిరువేంకట జగన్నాథార్య తనుభవౌద్వౌ బహుశాస్త్రవిదౌ మాతులౌ మహిమాతులౌ కృష్ణార్య పార్థసారథి గురౌ స్తుమః. భగవద్బంధులరా, నకులుని సంగతే కొనసాగుతోంది. మాద్రీసుతౌ కథయతాం నభవంతి రోగా. వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు రోగములు తొలగుతాయన్నాం. ఎలా తొలగుతాయి అంటే, రోగాలన్నవి మనకి రావడానికి కారణం ఆది కానీ వ్యాధి కానీ ఇంద్రియాల వల్ల. ఆ ఇంద్రియాలు సక్రమంగా ఉంటే గోవుల వంటివి, అక్రమంగా ఉంటే గుర్రాల వంటివి. ఇది ప్రమాదం. అంచేత ముందు గుర్రాల సంగతి మాట్లాడుకుంటున్నాం మనం. అక్కడ అశ్వముల సంగతంతా కూడా చూసుకుంటున్నాడు నకులుడు. రథాలు గుర్రాలు ప్రత్యేకత. రథం అంటే శరీరము, గుర్రములంటే ఇంద్రియాలు మనకి తెలిసి ఉన్నది. అది మనకి వేదం రకరకాల పద్ధతుల్లో చెప్పింది. అది మనం మాట్లాడుకుంటున్నాం. ఋగ్వేదంలోనే ఒక మంత్రం ఉంది. రోహిత్యావా సముదంశు లలామీ ద్యుక్ష రాయే రుజ్రాస్య ఋషణ్వంతం బిభ్రతి ధూర్షు రథం మంద్ర చికేత నాహుషీషు విక్షు. ఋగ్వేద మంత్రాలు సంస్కృతం అలవాటైనంత మాత్రం చేత చటుకుని అర్థం కావు. వాటికి ఒక ప్రక్రియ ఉంటుంది. అందుకని మీకు మంత్రములని పదాలను విడగొట్టుకుంటూ చెప్తున్నాం, అర్థం విడిగా చెప్తున్నాం, ఏమీ అనుకోవద్దు. రోహిత్ శ్యావ, రోహిత్యావా, ఎరుపు నలుపు రంగులు పార్శ్వములలో ఉంటాయి. గుర్రాలకి రెండు పక్కల కూడా ఎరుపు తెలుపు ఈ పార్శ్వాలు ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. అలాంటివి. సముదంశు, చాలా ఎత్తుగా ఉంటాయి. మన పెద్దలందరూ వాడే గుర్రాలు అలాంటివి. ఇవి దేవ సంబంధమైన గుర్రములు, ఇవి చెప్పుకుంటున్నాం మనం. లలామీ అంటే మంచి భూషణములు కలిగినవి. గుర్రాలకు కూడా అలంకారం చేస్తారు. ఆవులకి చెయ్యరు, మళ్ళీ ఎద్దులకి చేస్తారు. ఏ ఎద్దులకి? బండికి కట్టే ఎద్దుకి కాదు, గంగిరెద్దుకి. ఇది తమాషా. అందుకనే ఒక తెలుగు కవి, జానపద కవి, ఆధునిక కవి చమత్కరించాడు. మనం ఎంతసేపు కూడా ఎడం చేతికే ఉంగరాలు పెట్టుకుంటాం, ఎడం చేతికే వాచి పెట్టుకుంటాం, కుడి చేతికి మాత్రం ఏం పెట్టుకోం. ఏదో యజ్ఞం చేయడం మాత్రం కాస్త తాయిత్తులు మామూలుగా అదేమంటారు దాన్ని, రక్షాబంధనాన్ని కడతారు, అదొకటి. అది కూడా తాడుతోడు కడతారు. ఏం కర్మో అన్నాడు ఆయన. అర్థం మీరే చూసుకోండి. లోకంలో కూడా నిజంగా పనిచేసేవాడికి అలంకారాలు ఉండవు, పని చెయ్యని వాడికి. ఇక్కడ అర్థం కాదది. రథానికి ఉండే గుర్రాలకి మంచి అలంకారాలు చేస్తారు. సముదంశు, మంచి ఎత్తైనవి. లలామీహి అంచే ద్యుక్ష రుజ్రాస్వస్య, ఈ ఋతుపర్వతంతో ఉండే అశ్వములున్నాయే, వీటికి అలంకారాలు చేస్తారు. దేనికోసము? రాయే, ధనం కోసం. ఈ గుర్రం లోపల ఇంతమంది దేవతలు ఉన్నారు, అలా ధనం కోసం. వృషణ్వంతం, అలాంటప్పుడు ఈ రథంలో అందరి కోరికలు వర్షించేలాంటి ఇంద్రుడితో కూడి రథం ధూర్షు బిభ్రతి, అది ముందుకి కదులుతుంది. రథాన్ని ధరించి ఉంటాడు ఇంద్రుడు. మంద్ర, అందరినీ ఆనందపరిచే అశ్వపంక్తి రథాన్ని, రథతులోనేమో ఆ మహానుభావుణ్ణి, ఈ కోరికలని అన్నీ పట్టుకొస్తుంది. అలాంటి అశ్వపంక్తి అందరికీ తెలుస్తుంది, తెలిసేలా చేస్తాడు ఇంద్రుడు. అందుకని రథాక్రాంతే అశ్వాక్రాంతే అని చెప్పడంలో రథం గొప్పతనం ఇది. అందుకనే మహాకవులని రథంలో ఊరేగించేవారు. ఇంకేం వెహికల్స్ లేవా? పల్లకిలో ఊరించడం గొప్పే కదా? కాదు, రథం అనేసరికి ఎందుకు అంటే గొప్పతనం చెప్తారు తప్ప దాని వెనకాల ఇంత గొప్పతనం ఉంది. వేదాల్లో ఉన్న సారమంతా ఉంది. అలాంటి రథం అన్నమాట. అంతేకాదు, రథం అంటే మనకి నడుస్తున్న కాలం ఉంది చూసారా,
మనమంతా రథంలోనే ఉన్నాం, మనమంతా రథికులమే. ఆత్మానం రథనం విద్ధి చెప్పుకున్నారు కదా. శరీరమే రథము, లోపల ఉండేవాడే జీవుడే రివుడు, ఇంద్రియాలే గుర్రాలు, కళ్ళాలు జాగ్రత్తగా పట్టుకున్నారు ఉపనిషత్తులో. ఇది కాలము, ఋతువులు ఇవన్నీ కూడా రథము ఏర్పరుస్తున్నాయి. ఇది ఋగ్వేదం చెప్తుంది. రజస విమానం లోకాలన్నిటినీ కూడా పరిచ్ఛేదన చేస్తుంది. ఇంత ప్రయాణం చేస్తే ఈ లోకానికి, ఇంతవరకు పెడితే ఇలాంటిది అంటూ దేశాలే కాదు లోకాలు కూడా పరిచ్ఛేదన చేస్తుంది. ఒక తమాషా, నందిని శతపథి గారని చెప్పి ఒకప్పుడు ఒరిస్సాకో దేనికో గవర్నర్గా ఉండేవారు. ఆవిడ కథలు కూడా రాసేవారు. ఓ కథ లోపల ఒక పైలట్ ఆఫీసర్ ఉండేవాడు. ఆ పైలట్ ఆఫీసరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళేవాడు. అది అయిపోయి ఇచ్చిన తర్వాత ఏడుస్తూ వచ్చేవాడు. ఈవిడికి అనుమానం వచ్చింది భార్యకి. సాధారణంగా పైలట్ ఆఫీసర్లు వెళ్ళేప్పుడు టెన్షన్తో పెడతారు, తిన్నగా వస్తావా రావా అనే టెన్షన్తో అప్పట్లో. కానీ ఈయన వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా పెడతాడు, వచ్చేప్పుడు నిరాశగా వస్తాడు. ఈవిడికి అనుమానం వచ్చి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని కలుసుకుంది. కాస్త కనుక్కోండి అయ్యా, అక్కడ ఎవరితోటైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో, లేదా రెండో ఇల్లు ఏమన్నా తీసుకున్నాడో చూడండి అయ్యా బాబు అని. వాళ్ళు వచ్చారు. ఒక 3 months పరిశోధన చేసి, అమ్మ ఆయనకి ఎక్కడ ఇతర సంబంధాలు లేవండి, కానీ ఒకటే విచిత్రం, ఆయనకి చెడ్డ పేరు ఎక్కడా లేదు. ఆయనకి ఆఫీసులో గొడవ ఏమిటంటే పై ఆఫీసర్లు ఒక్కొక్కసారి వెళ్ళవలసిన ఎత్తు కంటే కూడా ఎత్తుకి విమానం నడిపిస్తాట. అదొక్కటేనండి. చేత ఆ ఎత్తుకి విమానం నడిపిస్తే ఇంజన్లో ప్రాబ్లం వస్తుంది, పేలిపోయే ప్రమాదం ఉంటుంది, ఇలా ఉంటుంది. అదొక్కటే కొంచెం అతను మార్చుకోవాలి. ఇప్పటికీ 2-3 సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారట. కానీ మంచి పైలట్ ఆఫీసర్ అండి, అందరితోటి గౌరవంగా మాట్లాడతాడు. ఎయిర్ హోస్టెస్లతోటి, ఇతర ఆఫీసర్లతోటి, ఇతర లేడీ స్టాఫ్ తోటి కూడా చాలా మర్యాదగా ఉంటాడు. అర్థం కాలేదు ఆవిడికి. నందిని శతపథి గారు రాసిన కథ ఎప్పుడో నేను విద్యార్థిగా ఉండగా 71లో చదివాను. ఇప్పటికి గుర్తుంది. ఒకసారి ఇంటికి రాగానే, వచ్చారా, నేను బాంబే వెడదాం అనుకుంటున్నాను, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, బాంబే వెడదాం అనుకుంటున్నాను, ఆ రోజు టికెట్ కూడా బుక్ చేసుకున్నాను, అనుకోకుండా ఆ రోజు విమానానికి మీరే ఆఫీసరు, పైలట్ ఆఫీసరు. ఇతను ఒక్కసారిగా క్యాన్సిల్ చేసుకో, ట్రైన్లో వెళ్ళు, విమానంలో వద్దు, కావాలంటే కారు తీసుకెళ్ళు అన్నాడు ఈయన. మాట్లాడలేదు ఆ రోజంతా కూడా. ఈవిడికి అర్థం కాలే, ఏమైంది, అదేమిటని మీరే కదా పైలట్, దానికి ఇబ్బంది, అవసరం లేదు, వెడితే నేను చెప్పినట్టు వెళ్ళు, లేదా మాని పారేయి నువ్వు అన్నాడు. అనేసరికి ఆవిడేం మాట్లాడలేదు. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఒకసారి 10 గంటల వేళ, ఏమండి ఎందుకన్నారు చెప్పండి అంటే, భార్యని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు అతను. ఏమైందండి, లేదు నేను చాలా పల్లెటూరి వాడిని, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, మా నాన్న అన్నాడు ఆకాశంలోకి వెళ్ళిపోయిందిరా అమ్మ నిన్ను వదిలిపెట్టి, పర్వాలేదు అని చెప్పి మళ్ళీ మా నాన్న పెళ్లి చేసుకోకుండా నన్ను ఇంతవాడి చేశాడు. అక్కడి నుంచి చిన్నప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటూ చదువుతుంటే, విమానాలు ఎగురుతుంటే, ఎప్పటికైనా నేను అంతటి వాడిని కావాలి, విమానంలో వెళ్ళాలి అనుకుని సాధన చేసి క్రమంగా అంతా చదివి పైలట్ ఆఫీసర్ని అయ్యాను. ఎందుకు అంటే డబ్బులు వస్తాయని కాదు, అమ్మ ఆకాశంలో ఉందండి అన్నాడు మా నాన్న. ఇలా పెడుతుంటే ఏ రూట్లోనైనా, ఏ మేఘం చాటునైనా అమ్మ ఉండి, అమ్మ ఏమన్నా కనిపిస్తుందేమో, దండం పెట్టుకుందాం అనుకున్నాను నేను అన్నాడు. అంటే చూడండి, చిన్నప్పుడు మనస్సులో ఉన్న మాట కోసం, అందుకనే ఒక్కొక్కసారి వెళ్ళవలసిన ఎత్తు కంటే కూడా మరింత ఎత్తుకి విమానాన్ని పోయించి, అక్కడ దొరక్కపోతే వెంటనే ఇంజిన్ జాగ్రత్తగా మేనేజ్ చేసి కిందకు వస్తూ ఉండేవాడిని. అందుకని వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళేవాడిని అమ్మ కోసం అని చెప్పి. వచ్చేటప్పుడు అమ్మ కనిపించలేదు, ఎయిర్ హోస్టెస్ వాళ్ళలో అమ్మని చూసేవాడిని, కానీ అసలు అమ్మని చూసుకోలేకపోయేది కదా. ఎంత అద్భుతమైన కదండి. ఇదిగో లోకాలని పరిచ్ఛేదన చేయడం అంటే ఇది అర్థం అన్నమాట. ఇలాంటి కథలు ఒకప్పుడు ఉండేవి,
ఇప్పట్లో అలాంటి కథలు రాసే రచయితలు లేరు. అంత హృదయ ఆర్ద్రంగా ఈనాడుదండి 71 పెంగ్విన్స్ బుక్ స్టాల్స్ ఉండేవి. ఆ వాటిల్లో కొన్ని చదువుకున్నది. అలాగా లోకాలు పరిచ్ఛేదం చేసి క్షమించాలి, సైడ్ ట్రాక్లోకి వెళ్ళారు. ఆ సన్నివేశం గుర్తొచ్చింది. సప్తచక్రం 7 ఋతువులు, అది చక్రములు అంటే 6 ఋతువులే. 7వది అధిక మాసం ఉన్నప్పుడు 7వ ఋతువుగా మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అవిశ్వమిన్వం ప్రపంచమునికంతటికి కూడా అపరిచ్ఛేద్యమైనది. ప్రపంచమైనా ఇంతవరకు ఉందని చెప్తాం, కానీ సూర్యుడి రథము ఇక్కడితో ఆగిపోయిందని చెప్పడానికి వీల్లేదు. విషువృత్తం రకరకాలుగా ప్రవర్తిస్తుంది. కాలం చూడండి, ఒక కాలంలో చెట్లు మురుస్తాయి, ఒక కాలంలో చెట్లు ఎండిపోతాయి, ఒక కాలంలో చల్లగా ఉంటుంది, ఒక కాలం వేడి. ఎంత విచిత్రంగా మారిపోతుంటాయి కాలం. అది విషువృత్తం. పంచరశ్మి 5 ఋతువులే కాంతి కిరణాలుగా ఉన్నది. అంటే హేమంతం శిశిరం కలిపి ఒకటే ఋతువు అని కూడా చెప్పే సాంప్రదాయం. అందుకని షడ్ఋతువులు అనకుండా పంచఋతువులు అని చెప్తుంటారు శాస్త్రంలోను. అదనమాట. అంచేత మనస యుంజమానం సంకల్పమాత్రం చేత పూంచబడుతుంది. భగవంతుని సంకల్పమాత్రం చేత రవి మండలములో రంజిలు తేజము, భువి చంద్రుడిలో దివి చంద్రుడిలో తేజము, భువి అనలంబున పొడమైన తేజము, వివిధంబులకు విశ్వ తేజము. అది సంకల్పమాత్రం చేత కాలం పుట్టింది, లోకాలు పుట్టాయి. అలాంటిది తం రథం జిన్వయ. అలాంటి రథాన్ని ప్రేరణ చెయ్యండి అయ్యా, గౌరవించండి అయ్యా. అంటే సోమలతకి నమస్కరించడం, పూష సూర్య భగవానుడికి నమస్కరించే విధానం. ఆ రథం ఎలాంటిదో ఇంకో విశేషం ఋగ్వేదమే చెప్పింది. కో మృణాతి కథమ ఆగమిష్ట దేవానాం ఉ కథమ శంభవిష్ట రథం కం ఆహు ద్రవత్ అశ్వం ఆశుం యం సూర్యస్య దుహిత ఆవృణీత. ఈ సూర్యుడి రథం ఉందే, సూర్యస్య దుహిత, సూర్యమండలంలో జయస్సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయనకి దుహిత. దుహిత అంటే కూతురు. అదేమిటండి బాబు అంటే కూతురు తండ్రి మీద ప్రేమతోటి, సోదరులతోటి అంత ప్రేమ చూపిస్తుంది. ఇలాంటి తమాషా పదాలు ఉన్నాయి. రుద్ర స్వస్ర అంబికయా సహా జుషస్వ, చెల్లెలు భారత్తో కలిసి రావయ్యా అన్నాడు. అంటే చెల్లెలు వంటి ప్రేమ కలిగింది. అక్కడ అర్థాలు వేరు. ఇలాగా ఏం చేత కో మృడాతి, ఎవరయ్యా మమ్మల్ని ఆనందపరిచేది? ఆ రథంలో ఉండి ఏ దేవత సుఖమిస్తుంది? కథమ, ఏ దేవుడు ఆగమిష్ట, ఏ దేవుడు ఆమెతో కలిసి మా దగ్గరికి వస్తాడు తెలియదు. దేవానాం కథమ శంభవిష్ట, ఇంతమంది దేవతలు, 33 కోట్ల దేవతలు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, అశ్విని దేవతలు, ఇంతమంది దేవతల్లో. అంతేకాదు ముక్కోడి దేవతలు అన్నారు. ముక్కోడి కాదు, 33 కోట్లది. కోటి అంటే ర్యాంక్ అని అర్థం. సరే, ఇంతమంది దేవతల్లో కథమ శంభవిష్ట, ఏ దేవత అయ్యా మనకి సుఖకరుడు? కాలరూపంలో ఉంటాడు ఆయన. కం రథం ద్రవదశ్వం ఆశు ఆహు. ఇలాంటి రథాన్ని ఇలా చెప్పడం అనేది ఎవడి వల్ల అవుతుందే? మా వల్ల అవుతుందా? యం సూర్యస్య దుహిత ఆవృణీత. ఈ రథాన్ని సూర్యుని యొక్క కుమార్తె, అంటే కుమార్తె వంటి ప్రేమ కలిగిన అమ్మవారు లేదా ఉష ఎవరయ్యా ఆవిర్భవించేది, ఆవృతం చేసేది? అలాంటి రథానికి, అలాంటి గుర్రాలకి మేము నమస్కరిస్తాము. అమ్మా మా రథాన్ని రక్షించంటూ ఇంద్ర ప్రార్థన ఇక్కడ కూడా ఉంది. అంటే ఆవిడ రథమధ్య కదండి. రథం అంటే మన మనస్సు, అదనమాట. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే శ్రీ సూక్తం కూడా వచ్చేస్తుంది చక్కగా. అది విశేషం. అమ్మా అస్మాకం ఇంద్ర దుష్టరం పురో యువానం ఆదిషు సయావానం ధనే ధనే వాజయంతం అవ రథం. అస్మాకం రథం అవ, మా కోసము మాదైన ఈ రథాన్ని ఎప్పుడూ రక్షించు, నిరంతరం సంచరించే స్వభావం కలిగి ఉండేలా
రక్షించాలి. ఒకప్పుడు ఒక మోటార్ బైక్ కంపెనీ ఉండేది. వాళ్ళు 10 ఏళ్ల పాటు దానికి రిపేరు లేకుండా ఉండి ఓవర్ లేనట్టయితే అలా ఉన్నదానికి 5 ఏళ్ళు వాడు మళ్ళీ ఆ వెహికల్ తీసుకుని కొత్త వెహికల్ ఇస్తుండేవాడు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్న కంపెనీ. అది చూసాం మేము. అలాగే రథం ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలి, రక్షణతో ఉండాలి. దుష్టరం, దుఃఖాన్ని దాటించేవారెవరయ్యా? పురో యువానం, అందరితోటి నుండి యువకుడిలాగా, ప్రేమ కలిగిన వాడిలాగా, మిత్రుడిలాగా అందరితోటి కలిసిపోయే ఓ ఇంద్రుడా రక్షణ కలిగించవయ్యా. సయావానం, ఎప్పుడు కూడా నువ్వు ఒక్కడివి కాదు, నీ అనుచరుడు కూడా అలాగే వచ్చేస్తారు. సయావానం, అలా ఉన్నవాడివి. ధనే ధనే వాజయంతం, మేమెప్పుడు కూడా నీ సేవ వల్ల, నీ రక్షణ వల్ల, నీ యాగనం వల్ల ఎప్పుడు కూడా ధనము 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 అన్ని రకాల ధనం సంపాదిస్తామయ్యా, యుద్ధంలో గెలుస్తామయ్యా. కాబట్టి నువ్వు అమ్మవారు కలిసి ఆ రథం మీద మా దగ్గరికి రండి అంటే, అస్మాకం ఇంద్ర ఆయి నరథం అవ పురంశ అంటాడు. శోభన బుద్ధి కలిగిన స్త్రీలు అందరూ కూడా దేవతలతో కలిసి, దేవతల భార్యలు మా దగ్గరికి రావాలి. దేవపత్నుల పేర్లు జ్ఞా అని పేరు. జ్ఞా, వీరందరూ కూడా మా దగ్గరికి రావాలి. ఇంద్రాణి, ఆగ్నాయి, అశ్విని, రోదసి, వరుణాని, వీళ్ళంతా కూడా కాలాభిమాని దేవతలు. ఇలాంటి కాలమే రథముగా ఉంటుంది. నకులుడు ఇలాంటి రథాలన్నిటినీ కూడా జాగ్రత్తగా, అమ్మ రథాన్ని నిశ్శబ్దంగా చేస్తుంది ఆవిడ, ఇంద్రుడు ధ్వనితో చేస్తాడు. యత ఊతి అమిత్రాన్ మక్షు జవస్తమా అసతి తయా నః హిమహి రథం. అమిత్రహన్, ఇంద్రుడా, శత్రులందరినీ చంపేవాడా, రావయ్య మాకు రక్షణ కలిగించు అంటూ ప్రార్థిస్తారు. అలాంటి రథ విశేషాన్ని మరింతో దాన్ని ఇంకో భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.